ఓం గం గం గణాధిపతియే నమ. మిత్రమా, మీకు ఇక్కడ పచ్చగన్నేరు, ఇది పచ్చగన్నేరు అంటారు దీన్ని. పువ్వు చూడు పచ్చగా పూసింది. ఈ గన్నేరు కాయ చూసిండ్రా. ఈ గన్నేరు కాయను ఎండిన తర్వాత దీంట్లో పప్పు ఉంటుంది. ఈ పప్పు తీసుకోండి. ఈ పప్పు తీసుకొని ఇంగిలీకము ఈ పప్పులో పెట్టి, ఈ పప్పు ఎంత తీసుకోవాలంటే ఇంగిలీకం 30 గ్రాములు తీసుకోండి. ఈ పప్పు వచ్చేసి 60 గ్రాములు తీసుకోండి. ఇంగిలీకం ఈ పచ్చగన్నేరు పప్పు 60 గ్రాములు తీసుకొని ఈ ఇంగిలీకము 60 గ్రాముల్లో పెట్టి సీల్ చేసి, బంతి సీల్ చేసి, బాగా గుడ్డలు చుట్టేసి, దారం చుట్టేసి, బంతి సీల్ చేసి, మట్టి సీల్ వేయండి. పైన మట్టి సీల్ వేసి ఒక 8 పిడకల పుటం వేయండి. 8 పిడకల పుటం వేస్తే మీకు ఇంగిలీకం అనేది కట్టుద్ది మిత్రమా. అలా చేసుకోండి. ఇది పచ్చగన్నేరు చెట్టు చూడండి, ఈ విధంగా ఉంటుంది. పచ్చగన్నేరు పువ్వు కూడా ఇట్లా ఉంటుంది చూడండి. ఓకేనా, ఆ విధంగా మీరు చేసుకోవచ్చు మిత్రమా. అలాగే ఈ పచ్చగన్నేరులో ఇంకా మహత్యాలు చాలా ఉన్నాయి. తర్వాత ఒక్కొక్కటి చెప్తుంటా, మీకేం ప్రాబ్లం లేదు. ఈ పచ్చగన్నేరు పువ్వు ఇలా ఉంటుంది చూడండి. ఓకేనా, ఆయుర్వేదంలో మంచి మూలిక, రసవాదంలో కూడా మంచి మూలిక. దీన్ని చూసి మీరు తెలుసుకోండి. ఓకేనా, ఈ పచ్చగన్నేరు ఇలా ఉంటుంది. పచ్చగన్నేరు పువ్వు చూడండి, అలా ఉంటుంది పచ్చగన్నేరు. ఓకేనా, ఆ విధంగా చేసుకుంటే మీకు కొన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మార్గాలు చెప్తాయి. ఓకేనా, విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా.